కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్పెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీ సుంకాలు విధించడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమని ఆయన మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విమర్శించారు. ట్రంప్ కీలక భాగస్వామి అయిన భారత్ ను అనవసరంగా రెచ్చగొట్టడమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరించారు. ఇరు దేశాధినేతల మధ్య జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున పరిగి మండలంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్ లో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడు క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ కు తన ప్రియసి సానియా చందోక్తో నిశ్చితార్థం జరిగినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా, ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. తమ కంపెనీలో పెట్టుబడి పేరుతో ఓ వ్యాపారి నుంచి 60.4 కోట్లు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలతో వీరితో పాటు మరో వ్యక్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.